అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్ యూ, నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు, సీతారామాంజలి గారు వచ్చారు, కొట్టారు, ఇంక ముగ్గురు కొట్టారు. దట్స్ ది కేస్. ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయులు గారు, పివి సునీల్ గారు, డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట? మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పుండాలి. పివి సునీల్ కుమార్ గారు వచ్చారు, సీతారామాంజనేయులు గారు వచ్చారు, వారు వాళ్ళ ప్రమేయంతో నన్ను కొట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు. ఇది కదా నీ వర్షన్. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది. ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది, ఎద్దు ఈనిందంటే ఘాటు కట్టేయమన్నారంటే. ఇప్పుడు ఎద్దేంది ఈనేదేంది అది ఈనదు కదా అనే ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి? మినిమం వాట్ వాస్ హిస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైమ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్? వాట్ ఈస్ హిస్ వర్షన్? వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్, అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీవన్, ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్? ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ? ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా? ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు, పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీనిలో ముద్దాయిగా. అదృష్టం వాదించిన వకీల్ని కూడా పెట్టాల్సింది పెట్టలే. సో ఈ విధంగా ఈ చట్టం ఇక్కడ ఒక ఇది ఉందండి, సావరెన్ నెవర్ చేంజెస్, ఓన్లీ పర్సన్ చేంజెస్. ఒక పర్సన్ మారుతున్నగానే రాజ్యాధికారం కూడా సావరెన్ చేంజ్డ్ హియర్. దాంతో కూడా ఈ వ్యవస్థలు వంతబాడడం అనేది, అట్లీస్ట్ యు ఆర్ గైడెడ్ బై సిఆర్పిసి. మీకు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఏమున్నా ఏమి లేకపోయినా మేము అందరం జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ గైడెడ్ బై సిఆర్పిసి అండ్ ఐపీసీ. ఇది చట్టం మనకు ప్రాథమిక సూత్రాలు నిర్దేశించున్నాయి. బీలేటెడ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ 3 years, వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ? బీలేటెడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ విట్నెసెస్ ఫైల్. బీలేటెడ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, సుప్రీం కోర్ట్ సెడ్ 100 times. ఒక సాక్షిని 10 రోజులు, 20 రోజులు, నెల రోజుల తర్వాత విచారించినా కూడా వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళు విచారించే సాక్షి 3 సంవత్సరాల తర్వాత విచారిస్తే అది ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ అబిన్షియన్. గౌరవ సుప్రీం కోర్టు హండ్రెడ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్లో చెప్పింది. వదిలేయి, చాలా సింపుల్గా మళ్ళా చెప్తున్నా. వీరు సునీల్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఈ కంప్లైంట్లో మీరు చెప్పింది నిజమైతే, 3 సంవత్సరాల తర్వాత మీరు చెప్పింది నిజం అనుకుంటే ఇది ఎక్కడ చెప్పు ఉండాలి మీరు? ఫస్ట్ ఆ రోజు దురుద్దేశం ఉండుండకపోవచ్చు, లేదా మిమ్మల్ని కొట్టినటువంటి వ్యక్తులు మీకు తెలియదు అని మీరు చెప్తున్నారు. మాస్క్డ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ అని మీ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ అయి ఉన్నాయి. గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర నేను 15వ తేదీ 5 గంటలకు తీసుకుపోతే నువ్వు చెప్పావా సునీల్ కుమార్? ఇదే నిజమైతే నువ్వు చెప్పు ఉండాలి కదా అక్కడ. సునీల్ కుమార్ గారు కొట్టాడు, లేకపోతే సీతారామాంజలి గారు వచ్చి కొట్టాను, వచ్చి ఉండాలి కదా. ఇది బేసిక్ లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్లో, క్రిమినల్ లాలో బేసిక్ థింగ్. అందుకనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి తర్వాత సాక్షులు ఎంత త్వరగా విచారించారో అర్లియస్ట్ వర్షన్ దట్ క్యారీస్ ది ట్రూత్. ఎందుకు అర్లియస్ట్ వర్షన్కి ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ నిజం వచ్చేస్తుంది. ఇది నిజం కాదా మీరు చెప్పింది మ్యాజిస్ట్రేట్కి? మీరు మాస్క్డ్ పర్సన్స్ అని చెప్పింది నిజం కాదా? అన్నోన్ పర్సన్స్, తెలవని వ్యక్తులు అని చెప్పింది నిజం కాదా? 3 సంవత్సరాలు మీకైతే ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో, ఎవరి మీద అయితే పగ ఉంటుందో, ఎవరినైతే ఇరికించాలనుకున్నారో. ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్. వారు 11వ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు, 11th. 11వ తేదీ రిజిస్టర్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను. లీగల్ ఒపీనియన్ ఏం చేయాలా ఈ రిపోర్ట్ అని. లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉన్నట్టుంది.
వారు లీగల్ ఒపీనియన్ పంపించి 11వ తేదీ చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. 11వ తేదీ మెయిల్ వస్తుంది, 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు, 11 లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. 11 లీగల్, వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11 లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్లు వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరు ముద్దాయిల మీద చేసేయండి, 307 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెడతాడు. కానీ ఒక విచిత్రం, మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఈస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు? 11 రాసి ఉండాలి, లేకపోతే 12 రాసి ఉండాలి, అవునా కాదా? కామన్ సెన్స్. 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే బిడ్డ పుట్టక ముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6. 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా, సోదికి పోయినావా, లేకపోతే అంజనేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసు ఇంకేం బయట పెడతావు ఈ స్టేజ్లో? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి. అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే నువ్వు 10వ తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి? సో ఈ ఒక్క విషయం చాలదా? కాబట్టి ప్రస్తుతం దస్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ చేస్తారనుకుంటాను. ఆ స్టేజ్ అంతకన్నా నేను ప్రైమా ఫేసీ అబౌట్ ది కేసు చెప్పగలుగుతాను కానీ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐఎమ్ నాట్ సపోజ్ టు గో ఇన్ టు దట్. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ Supreme Court, the Honorable Supreme Court categorically said in many instances where delay of examination, delay in giving FIR, delay, ఇది చాలా క్రూషియల్. ఇది వారు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఆ పోలీసు వారు? ఎస్, 2003 SCC ఆన్లైన్, 2003 SCC ఆన్లైన్ బాంబే 300 పేజ్. దానిలో చాలా స్పష్టంగా చెప్తారు సుప్రీంకోర్టు, ఈ కేసులో 77 రోజుల తర్వాత సాక్షులు విచారిస్తే చెల్లదన్నది. ఇది 3 సంవత్సరాల తర్వాత. 3 సంవత్సరాల తర్వాత కూడా నీ అర్లియర్ వర్షన్ ఏంది? నువ్వేమి చెప్పున్నావు, ఎక్కడెక్కడ చెప్పున్నావు? నిన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫస్ట్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రొడ్యూస్ చేసినప్పుడు నిజంగా నీకు అప్పుడు ఇల్లుంటే అది చెప్పావా? ఇప్పుడు దీనిలో రాసావా కంప్లైంట్లో? నాకు ఆ రోజుకు తెలియలేదు, తర్వాత వాళ్ళ పేర్లు కనుక్కున్నాను రాసావా? లేదే. నీకు చాలా స్నేహితుల పేర్లు డైరెక్ట్గా చెప్పావు. రూమ్లో 11:30 సీతారామంజలి గారు వచ్చారు, సునీల్ గారు వచ్చారు, చాలా స్పెసిఫిక్గా రాశావు. పోనీ అది కూడా అనుకున్నావు నాకు తెలియకపోతే, తర్వాత కనుక్కున్నాను నేను రాశాను. నీకు నిజంగా వాళ్ళ పేరు తెలిసి గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారని నువ్వు మాస్టర్ దగ్గర చెప్తావా? మాస్టర్ వెహికల్స్ నిన్ను నిన్ను మెడికల్ టీం దగ్గర ఎగ్జామిన్ చేయిస్తే అన్నోన్ పర్సన్స్ అని చెప్పావు కదా, నీకు తెలియదు కదా ఎవరు కొట్టింది అని కదా. దట్స్ ఫస్ట్ వర్షన్, అర్లియస్ట్ వర్షన్ విచ్ మైట్ హ్యావ్ ది ట్రూత్. అది పక్కన పెడదాం, నిజమా కాదని పక్కన పెడదాం. దానిలో ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి, సునీల్ కుమార్ గారు ముద్దాయి, సీతారామంజలి గారు ముద్దాయి, మెడికల్ టీము మీరు హైకోర్టులో చెప్పి ఇచ్చుకున్న టీం. ఎవరు డాక్టర్లు ఉండాలా, మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి, మీ చాయిస్ ప్రకారం హైకోర్టు ఇస్తే ఐ సెడ్ ఎస్, వాళ్ళు ఒప్పుకున్నాం. ఇంతకన్నా ప్రస్తుతం కేసు గురించి నేను మాట్లాడడం ధర్మం కూడా కాదు, బికాస్ ఇట్స్ సబ్జుడిస్ అవుతుంది. బట్ బేసికలీ ప్రైమా ఫేసీ ఇది ఫాల్స్ కేసు, మ్యానిపులేటెడ్ కేసు.
డెలిబరేషన్స్, కన్సల్టేషన్స్, కంఫాబులేషన్స్ అయిన తర్వాత ఎవరినో సాటిస్ఫై చేయాలా, ఎవరినో సాధించాలా, ఎవరినో ఇబ్బంది పెట్టాలా అనే ఒక్క ఉద్దేశం చాలా క్లియర్గా అవపడుతుంది. ఇది నిజమైతే నువ్వు ఎప్పుడు చెప్పుండాలా? ఈ పేర్లు, ఈ చెప్పిన వ్యక్తులు నిన్ను కొట్టి ఉంటే నువ్వు 2 times చెప్పు, నీకు ఛాన్స్ చెప్పలేదు కదా. అన్నోన్ మాస్క్డ్ పర్సన్స్. సో డెలిబరేట్లీ దిస్ కేస్ ఈస్ హ్యావింగ్ నో వర్త్, ఇట్స్ ఫాల్సిఫైడ్, మ్యానిపులేటెడ్. ఇవన్నీ ఒక విధమైనటువంటి దురుద్దేశంతో, ఒక పగ, వెంజన్స్ తీర్చుకోవాలని దాంతో మీరు ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విల్ ఫైట్ ఇట్ లీగలీ, అది వేరే విషయం అనుకోండి. సో ఐ డోంట్ వాంట్ టు గో ఎనీథింగ్ ఫర్దర్. బేసిక్లీ దిస్ అపియర్స్ టు బి ఫాల్స్ బికాస్ వాట్ యూ స్టేటెడ్ ఈ కంప్లైంట్లో చెప్పింది అర్లియర్ ఈ డింట్ సే దట్. మరీ విచిత్రంగా 11వ తేదీ రిజిస్టర్ చేస్తే 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు వచ్చింది కంప్లైంటే 11, 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తున్నాడు ఈ కేసు మీద. ఎట్లా చేస్తావా? ఇది ధర్మం? ఇది